హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి జున్ను లాంటి పల్లి చట్నీ ఎట్లా చేయాలో చూసుకుందామండి. ఇడ్లీకి, దోశకి దేనికైనా బాగుంటుంది. ఇది నేను పల్లీలు, కొబ్బరి, పుట్నాలు అన్నీ కలిపి చేస్తానన్నమాట. దీనికోసం ముందుగా కొన్ని పల్లీలు తీసుకుంటున్నాను. దీనికి క్వాంటిటీస్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు, మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మలంగా వేయించుకోండి. ఇది జస్ట్ డ్రై రోస్ట్ చేయాలంతే, ప్రశాంతంగా. అసలు దీంట్లో ఒక్క చుక్క నూనె కూడా పడదు. తాలింపు వేసుకుంటేనే ఆయిల్, లేకపోతే ఆయిల్ అవసరం లేదు. తర్వాత మంచిగా పల్లీలు వేగిపోయాక కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసేద్దాము. ఆ పుట్నాలు కూడా మంచిగా వేగుతున్నాయి అనుకున్నప్పుడు, అంటే ఒక 2 minutes, పుట్నాలు ఆల్రెడీ రోస్టెడే ఉంటాయి కనుక పుట్నాలకు పెద్ద ఇదేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం నిమ్మలంగా పుట్నాలను కూడా వేయించేసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే పచ్చి కొబ్బరి వేస్తున్నాను. చాలా హెల్తీ పచ్చి కొబ్బరి. రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం స్టార్ట్ చేయండి. నిజంగా హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, నీల్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. తర్వాత చిన్న ముక్క చింతపండు కూడా వేస్తున్నాను. ఆ వేడికి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ అన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రుబ్బేసుకోవడమే. తర్వాత అవసరము అనుకుంటే తాలింపు కంపల్సరీ అనుకుంటే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసుకోండి. ఇడ్లీకి, దోశకి సూపర్ ఉంటుంది ఈ చట్నీ.